హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయిపోయాయి. అయితే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి రేపటి నుండి అయితే తీసుకోండి. అయితే ఎవరి ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి జమ అయ్యాయి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారు. అయితే రైతుల ఖాతాల్లో ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ చేశారు ఏంటి అని చూసుకున్నట్లయితే, రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో మనకేంటంటే అన్నదాత సుఖీభవ అనే పథకం కింద, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు వేస్తారో పీఎం కిసాన్ అనే పథకం ద్వారా వీరందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున అయితే జమ అయ్యాయండి. అయితే మనకు రెండో విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు 5,000, అలాగే మనకు ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి సో ఈ డబ్బులు 2,000 రూపాయలు, టోటల్గా మనకి ఏంటంటే 7,000 రూపాయలు ఖాతాల్లో అయితే విడుదల చేసేసారు. సో చాలామంది ఖాతాల్లో డబ్బులు అయితే పడాయి. సో వాళ్ళందరూ బ్యాంకుకు వెళ్ళి తీసుకుంటున్నారు. మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా బ్యాంకు వెళ్తే లేదా వాళ్ళు చెప్తారు, లేదంటే కనుక మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఒకవేళ మెసేజ్ రాని వారు ఒకవేళ ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళండి. ఒకవేళ బ్యాంకులో కూడా ఇంకా డబ్బులు జమ కాకపోతే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. సో మనకేంటంటే గవర్నమెంట్ విడుదల చేసినప్పటికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడలేదంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ అనేది చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ చేసుకుంటే కనుక మీకు డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయి. ఒకవేళ చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి ఉంటారు, బట్ ఏంటంటే దానికి ఎన్పీసీ ఉండదు, ఆధార్తో లింకప్ చేసి ఉండరు, మొబైల్ నెంబర్తో లింకప్ చేసి ఉండరు. సో అలానే ఆ అకౌంట్కు అలానే వదిలేసి ఉంటారు. సో తీరా మనకి ఏంటంటే ఆ డబ్బులు విడుదల చేసిన తర్వాత అది జమ కాకుండా సో ఈ విధంగా పెండింగ్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధారు ప్లస్ మొబైల్ నెంబరు, అలాగే మీరు ఎన్పీసీ లింక్ చేసుకొని, అలాగే మీరు ఈకేవైసీ కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.